రాసిన రెండవ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనమండి. యెహోవా మందస్సము 3 నెలలు గిద్యోనుగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. లోకి వెళ్ళంగులోనే దేవుడు ఓబేదెదోము కలిగిన సమస్తాన్ని 3 నెలల్లో ఆశీర్వదించాడు. ప్రక్క చెల్లి తమ్ముడు అన్న, ఈ మాటలు వింటున్న నీవు ఎందుకు ఆశీర్వదించాడు? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందసము ఓబేదెదోము ఇంటిలో ఉంటే దేవుడు ఎందుకు ఆశీర్వదించాడో తెలుసా? ఓబేదెదోము ఇంటిలో ఉన్న దేవుని యొక్క మందసము దేవుని యొక్క సన్నిధికి గుర్తండి. దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉంటుందో, దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే కొనసాగుతుందో ఆశీర్వదించాడు. ఈ మాటలు వింటున్న నీవు ప్రతిరోజు నీ ఇంటిలో వ్యక్తిగతంగా ఆరాధన జరుగుతుందా? ప్రతిరోజు నీ ఇంటిలో వ్యక్తిగతంగా ప్రార్థన జరుగుతుందా? ప్రతిరోజు నీ ఇంటిలో కుటుంబంగా కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రియక చెల్లితమ్ముడా, ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెడతారో మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, మీ కుటుంబాన్ని దేవుడు దీవెనకరముగా మారుస్తాడు.